హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు శ్రావణ శుక్రవారం ఆఖరి వారం 5వ వారం కదండి. రేపు కూడా అమ్మవారికి మంచిగా పూజ చేసుకుందాము అని చెప్పేసి నేను ఈ రోజే అంటే ముందు రోజే గురువారం రోజే దేవుడి దగ్గర సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. నేను నా డైలీ రొటీన్ పనులన్నీ చేసుకుంటూ మీ అందరితో కూడా మాట్లాడదాము అనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటంటే, మనల్ని చూసి వారవలేని వాళ్ళు, అంటే మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని చూసి వారవలేని వాళ్ళు ఈ కాలంలో ఎక్కువైపోయారు. అంతే కదా. మనం ఎదుగుతున్నప్పుడు చూసి వారవలేనోళ్ళతో పాటు మనం మంచిగా ఉండడం కూడా చూసి ఇష్టపడని వాళ్ళు, మంచిగా ఉంటే చూడలేని వాళ్ళు కూడా ఈ మధ్యకాలం కొంచెం ఎక్కువగానే తయారవుతున్నారు. కారణం ఏదైనా కావచ్చు. ఈ మధ్యకాలం ఇవైతే కొంచెం ఎక్కువే అయ్యాయి. ఈరోజు ఈ టాపిక్ గురించి సరదాగా కాసేపు మాట్లాడుకుందామండి. ఇప్పుడైతే నేను ఏం చేశానంటే, ముందుగా దీపాలన్నిటినీ కూడా కొంచెం పీతాంబరి పౌడర్ వేసేసి ఒక 10 నిమిషాలు అయితే అలా నానబెడుతున్నాను. అంటే జిడ్డు అది త్వరగా వదులుతుందని. సాధారణంగా ఎక్కువగా చింతపండుతోనే నేను ఇత్తడి సామాన్లు తోమడానికి ట్రై చేస్తూ ఉంటానండి. పీతాంబరి పౌడర్ అస్సలు నాకు పడదు. కానీ ఒక్కొక్కసారి అంటే ఇలాంటిటప్పుడు, అంటే రేపు పూజ కాబట్టి పని అవ్వలేనప్పుడు, ఎప్పుడైనా అర్జెంట్ అయినప్పుడు మాత్రం ఇలా పీతాంబరి పౌడర్ని యూజ్ చేస్తూ ఉంటాను. మరి ఇంకా తప్పదు కదా. కానీ పీతాంబరితో ఈజీగానే వదిలిపోతుందండి. జిడ్డు మసి ఇలాంటివి కొంచెం ఈజీగానే క్లీన్ అయిపోతాయి. అలాగే బాగా కొంచెం దీపాలు కొంచెం ఎక్కువ పెట్టడం వలన ఇటు సైడ్ కింద అది కొంచెం బ్లాక్గా అయిపోతుంది, దీపానికి కింద అదిని. అవి స్టీల్ పీస్ ఇచ్చుకుని తోమితే కనుక చాలా బాగా వదిలిపోతుందండి. ఒక్కొక్కసారి టైం కుదరదు మనకి. అలాంటప్పుడు నేను జస్ట్ అలా పీతాంబరితో జస్ట్ ఒకసారి క్లీన్ చేసేసి శుభ్రంగా తుడిచేసి పెట్టేసుకుంటానండి. ఎప్పుడైనా నాకు ఖాళీ దొరికినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఆ వస్తువుల్ని కొంచెం నీట్గా క్లియర్గా, అంటే ఇంకా క్లీన్గా తెల్లగా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే ఇది శ్రావణ మాసం కదండి. ఇంచుమించు నెల రోజులు కూడా ఒక్క నెలసరి టైంలో తప్ప మిగిలిన నెల రోజులు కూడా చక్కగా మనం దీపాలు అవి పెట్టుకుంటాము, దేవుడి దగ్గర పూజ అది చేసుకుంటాం. కాబట్టి ఈ నెల రోజులు కూడా కొంచెం బిజీగానే ఉంటాము. దానివలన ఏంటంటే కొంచెం దీపాలకి మసి అది ఎక్కువగానే పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఇవి రావడానికి పెద్ద టైం ఏముంటుంది, ఈజీగానే క్లీన్ చేసేసుకోవచ్చు కదా, ఇలా క్లీన్ చేసేసుకుని డైలీ వాడుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటారండి. కానీ నిజానికి మనం రెగ్యులర్గా ఇంట్లో తోముకున్నట్టు దేవుడి దగ్గర సామాన్లు తోమలేము కదండి. ఇత్తడివి మూలని కొంచెం క్లీనింగ్కి టైం పడుతుంది. అలానే ఇవి కడిగిన తర్వాత వెంటనే తుడుచుకోవాలండి, లేకపోతే వాటర్ మార్కులు ఉండిపోయి బాగోవన్నమాట. వీటిని ఇలా పీతాంబరి పౌడర్ వేసి కాసేపు నీటిలో నానబెట్టి తర్వాత క్లీన్ చేస్తే కొంచెం త్వరగా వదులుతాయండి. ఈరోజు నేను ఈ సామాన్లు తోముకోవడమే కాదు, మాపు వేసుకోవడము, అలానే ఇంటి చుట్టూతా క్లీన్ చేసుకోవడము, గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా చేశాను. కాకపోతే ఈ 3 వారాల నుంచి కూడా అవన్నీ ఆల్రెడీ మీకు పోస్ట్ చేస్తూనే వచ్చాను కదండి, ప్రతి శుక్రవారము కూడాను. ప్రతిసారి అదే వీడియో పెడుతుంటే మీకు బోరు కొడుతుందేమో అన్న ఉద్దేశంతో ఈరోజైతే అవేమి షూట్ చేయలేదన్నమాట. సామాన్లు అన్నీ తోమేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ పళ్ళెంలోకి అయితే వేసేస్తాను. సరే, ఇప్పుడు మన టాపిక్ విషయానికి వచ్చేస్తే, మనం ఎదుగుతుంటే చూసి వారవలేని వాళ్ళు ఎక్కువ మందే ఉంటారండి. కాదని అనట్లేదు, కానీ ఉంటారు. అలా అని చెప్పి అందరూ ఉండరండి. కొంతమంది మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంచెం మంది చిన్న వాటికే వారవలేని వాళ్ళు కూడా ఉంటారు. అది మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, మన బంధువులే కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు, మన ఫ్రెండ్సే కావచ్చు. కాకపోతే మనకు తెలియదు అంతే. కొన్నిసార్లు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి, అంతే కదా. ఇది ఓకే, పోనీ ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే పోనీలే అని చెప్పి మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు, ఇలా వారవలేనితనం వాళ్ళు ఉంటారు. అలా కాకుండా మనం మంచిగా బాగున్నాము అని చెప్పేసి అనుకుంటేనే చూడలేని వాళ్ళు కూడా ఉంటారండి. అది ఎలా అంటే, జస్ట్ నేను ఒక ఉదాహరణకు చెప్తున్నానండి. మనం ఏదైనా ఒక మంచి డ్రెస్ వేసుకుంటే కనుక ఆ డ్రెస్ చూసి, ఈ డ్రెస్ నేను లాస్ట్ ఇయరే కట్టేసుకున్నాను, లాస్ట్ ఇయరే వేసేసుకున్నాను, లాస్ట్ ఇయర్ మోడల్ అది. లేదా ఒక చీరను చూసి, ఇది ఆల్రెడీ 2-3 సంవత్సరాల క్రితమే వచ్చింది, మీరు ఇప్పుడు కట్టుకుంటున్నారు అనేవాళ్ళు ఉన్నారు. అలానే మీరు ఎందుకు ఓల్డ్ మోడల్ చీరలు కడుతూ ఉంటారు అని చెప్పి మొహం మీద అడిగే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి. పోనీ వాళ్ళ బాధ భరించలేక ఏ ట్రెండింగ్ శారీనో ఏ ఆన్లైన్లోనో ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నాం అనుకోండి, అప్పుడేమంటారో తెలుసా చూసిన వాళ్ళు, వీధిలో వాళ్ళును,
ఎప్పుడూ ఆన్లైన్లో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటుంది. ఇంకా డబ్బులు ఎలా నిలబడతాయి వీళ్ళ ఇంట్లోని, వచ్చిన డబ్బులన్నీ ఇలా షాపింగ్ల పేరుతోనే ఖర్చు పెట్టేస్తుంది అంటారు. ఇంకొంతమంది అయితే వాళ్ళకి గొడవ ఏముంది, మొగుడు సంపాదించుతున్నాడు కదా, మొగుడు సంపాదన అంతా కూడా బాగానే ఖర్చు పెట్టేస్తుంది అని ఇంకొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళు బాగా దండిగా ఇస్తూ ఉన్నారు కదా, కాబట్టి ఎలా అయినా ఖర్చు పెడుతుంది అని ఇంకొంతమంది అంటారు. వీళ్ళు ఇలా అంటున్నారు కదా, ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి శుభ్రంగా ఏదో డైలీ వేరే డ్రెస్ ఒకటి వేసుకుని మంచిగా ఇంట్లోనే ఉంటున్నాం అనుకోండి, ఈ అమ్మాయి అసలు బయటికే రాదు, ఎప్పుడు చూసినా అవే డ్రెస్సులు వేసుకుంటూ ఉంటుంది, డబ్బులే ఖర్చు పెట్టదు, మరి ఆ డబ్బుల్ని ఏం చేద్దాం అనుకుంటుందో, ఇలా అన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మనల్ని ఎవరైనా పలకరించారనుకోండి, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని, బాగున్నామండి, మంచిగానే ఉన్నామని ఏదో ఒకటి చెప్తాము. పలకరించకుండా పక్క నుంచి వెళ్ళిపోయి దీనికి పొగరెక్కవి, ఇది ఎవరితోనూ మాట్లాడరు అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. పోనీ మనమే వెళ్ళి పలకరించామనుకోండి, ఎంత మాటకారో భలే మాట్లాడుతుంది అంటారు. మంచిగా ఎక్కడైనా నుంచుని ఏ ఫంక్షన్కైనా వెళ్ళినప్పుడు ఫొటోస్కి ఒక స్పాట్లు పెడుతూ ఉంటారు కదా, అలాంటి చోట ఫోటోలు దిగామనుకోండి, దీనికి ఫోటోలు పిచ్చి ఎక్కువగానే ఉంది, ఫోజులు బాగానే పెడుతుంది అంటారు. నోరు మూసుకుని వెళ్ళిపోయామనుకోండి, అందంగా రెడీ అయ్యింది, చక్కగా ఫోటో తీసుకోవచ్చు కదా, ఈ ప్లేస్ ఎంత బాగుంది అని అంటారు. వెజ్ తింటే వెజ్ తిన్నామంటారు, నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ తిన్నామంటారు. ఇక అనుకునే వాళ్ళు రకరకాలుగా ఉంటూనే ఉంటారండి. మనం ఏదైనా సరే మంచిగా ఏదైనా ఒక పూజ చేసామనుకోండి, వామ్మో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి పూజలు చేసేసుకుంటుందో, దేవుడు ఏమైనా ఎలా చేయమని అడిగాడా, అసలు డబ్బులే ఖర్చు పెట్టకుండా పూజలు చేస్తుంది, డబ్బులు ఉన్నప్పుడు కాస్త భగవంతుడికి ఖర్చు పెట్టి పూజ చేసుకోవచ్చు కదా, ఇంక ఇలా రకరకాలుగా వస్తూనే ఉంటాయండి మాటలు. అది ఓర్వలేకతనమా, చూడలేకపోతున్నారు అని చెప్పేసి అనుకోవాలా, లేకపోతే ఇంకా వాళ్ళ మెంటాలిటీ అంతేనా అని చెప్పి అనుకోవాలా అర్థం కాదు. కానీ అనుకునే వాళ్ళు ఇలా రకరకాలుగా అనుకుంటూనే ఉంటారండి. మనమే కొంచెం ఎవరి గురించో కాకుండా మన గురించి మనం ఆలోచించుకుంటూ, మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచించుకుంటూ మంచిగా ఉండాలండి. ఇంకంతే, మనం వాళ్ళని ఎటు మార్చలేము, అలాగని చెప్పి వాళ్ళకు అనుగుణంగా మనము మారలేము. కాబట్టి మనకు నచ్చినట్టు మన కుటుంబం కోసం, మన ఫ్యామిలీ కోసం మనం ఉండాలి, ఇంకంతేనండి. ఇది వచ్చేసి శుక్రవారం మార్నింగ్ అండి. బయట చక్కగా ముగ్గది వేసేసుకున్నాను, అలాగే దేవుడికి పూజ కోసం అని చెప్పేసి పువ్వులు అయ్యి కోస్తున్నాను అనమాట. ఇక ఇవాళ వీడియోలో అవేమీ నేను షూట్ చేయలేదండి. అంటే చాలాసార్లు మీకు ముగ్గు వీడియోలు షూట్ చేసి ఆ వీడియో అప్లోడ్ చేశాను, పూజ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ప్రతిసారి మీకు బోర్ కొడుతుందని అవేమీ అప్లోడ్ చేయలేదండి. అది కాకుండా విడిగా నేను చేసుకున్న పనులు మాత్రం అప్లోడ్ చేశాను. నిన్న ఈ నూనె క్యాన్లు కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఈరోజు అయితే ఆరిపోయాయి. ఇక ఇందులోకి ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇది నువ్వుల నూనె అండి. మేము నువ్వుల నూనె, పల్లీల నూనె ఎక్కువగా వాడుతూ ఉంటాము వంటకి. డీప్ ఫ్రైస్కి కాదండి, డీప్ ఫ్రైస్కి ఏమో మామూలు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలే వాడతాము. ఇవి వచ్చేసి కర్రీస్లోకి, టిఫిన్స్లోకి వాడుతూ ఉంటాం అన్నమాట. ఇవి చిన్న క్యాన్ వచ్చేసి స్టీల్ క్యాన్ అండి, కేజీన్నర పడుతుంది. అది ప్లాస్టిక్ది అనమాట, 5 లీటర్స్ వరకు పడుతుంది. ఫ్యూచర్లో ప్లాస్టిక్ మొత్తం ఇంట్లో లేకుండా చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే కాదండి, ఎందుకంటే అనుకున్న వెంటనే మనం మార్చలేము కాబట్టి కొంచెం టైం తీసుకొని ప్లాస్టిక్ని మాత్రం అవాయిడ్ చేద్దాము అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను కూడాను, కానీ కొన్ని ఇంకా అలానే ఉండిపోయినాయండి. అవి కూడా తీసేసి మ్యాక్సిమం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిందామా అనే ఉంది మనసులోని, కానీ చూడాలి ఎప్పటికీ తీరుతుందో మరి ఆ కళ అనేది. ఎందుకంటే ఒకేసారి మార్చాలి అంటే మనం కూడా మన బడ్జెట్ని చూసుకోవాలి కదండి. ఇప్పుడేమో వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఈ డబ్బాలోకి అయితే తీసేసాను. అండ్ అలాగే స్నాక్స్ కోసం అని చెప్పేసి పల్లీలను అయితే నానబోస్తున్నానండి. సాయంత్రం ఉడకబెట్టి పాప రాగానే తనకి ఇవ్వడానికి అని చెప్పేసి పల్లీలు నానబెడుతున్నాను. పల్లీలు నానబెట్టేసిన తర్వాత ఈ ఆయిల్ క్యాన్స్ ఎక్కడ ఉండేవి అక్కడైతే పెట్టేస్తున్నానండి. ఇక పల్లీలను ఒక 2 సార్లు క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత వాటర్ వేసేసి నానబెట్టేయాలి, అంతే. నేను ఇక్కడ ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో క్లీన్ చేస్తూ వాటర్ వంపడం వలన 4-5 పల్లీలు అయితే సింక్లోకి పడిపోయాయండి. అందుకని ఇంకా నేను ఆపేస్తున్నాను వీడియో ఇక్కడతోటి. పల్లీలు క్లీన్ చేసేసి వాటర్ పట్టేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక మళ్ళీ మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మనం నచ్చని వాళ్ళు ఇంకా మనం ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళకి మనం ఎప్పటికీ నచ్చమండి. అదే నచ్చిన వాళ్ళు వీళ్ళకి ఏమీ చెయ్యకపోయినా లేదా ఏం మాట్లాడకపోయినా ఇక వాళ్ళు ఎప్పటికీ నచ్చుతూనే ఉంటారు. అదే నచ్చని వాళ్ళు ఉన్నారనుకోండి, మనం వాళ్ళకి ఎంత హెల్ప్ చేసినా, ఎంత నచ్చేలా ఉందామని ట్రై చేసినా వాళ్ళకి మనం ఎప్పటికీ నచ్చమండి.
ఇక రోజులు అలా వచ్చేసాయి. ఇంకా చెప్పాలంటే అలా రాలేదు. ఎప్పటినుంచో కూడా అలానే ఉన్నాయండి. కాకపోతే కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు అంతే. ఏది ఏమైనా మన చేతులలో ఏది ఉండదండి. అది టైం అనుకోవాలో, లేదా తలరాత అనుకోవాలో, విధి ఇంతేనా అనుకోవాలో ఇంకంతేనండి. కొన్ని సార్లు మనం ఏమీ చెయ్యకపోయినా మాటలు పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు మంచి చేసినా చెడు ఎదురవుతుంది. కొంతమంది పనిగట్టుకుని చెడు కోసం, నెగిటివిటీ కోసం స్ప్రెడ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి పాజిటివ్గానే అవుతుందండి. ఇంకంతే, అది పూర్వజన్మ సుకృతమా లేదంటే తలరాత, ఇంకంతే ఇలా అనుకుని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప అక్కడితో ఆగిపోకూడదండి. ఇక మనల్ని చూసి వారవలేనితనం కానీ, చూడలేనితనం కానీ ఇంకెలాంటి వాళ్ళని, ఇంకా వాళ్ళ మనస్సాక్షి అంతే, వాళ్ళ మనసు అంతే అనేసి ఇంక అక్కడితో వదిలేసేయాలి తప్ప దాని గురించే మనం ఆలోచిస్తూ, మనం బాధపడి, మన ఇంట్లో వాళ్ళని బాధపెట్టి, మన అవకాశాలను వదిలేసుకొని మనం వేరే వాటి గురించి ఆలోచిస్తూ మనం ఇబ్బంది పడకూడదండి. ఫస్ట్ ఎప్పుడు మన కోసం మనం కేర్ తీసుకోవాలి. తర్వాత మన ఫ్యామిలీ కోసం కేర్ తీసుకోవాలి. ఆ తర్వాత బయట వాళ్ళు అంతే. అంతేగాని ప్రతిసారి వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, అసలు ఇలా ఆలోచించకూడదండి. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మా వాళ్ళు అలా అన్నారు, బయట వాళ్ళు ఎలా అన్నారు, బంధువులు ఎలా అన్నారు, ఫ్రెండ్స్ ఎలా అన్నారు అంటూ బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఏది ఏమైనా అమ్మలక్కలతో కొంచెం ముచ్చట్లు పెడతాం కాబట్టి అలాంటప్పుడు ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే అవసరమైతే ముచ్చట్లు పెట్టకుండా ఉండగలగాలి. ఒకవేళ తప్పదు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాము అని చెప్పేసి అనుకున్నట్లయితే మాత్రం ఈ చెవిని విని ఈ చెవిని వదిలేయాలి అంతే. అంతకు మించి మనం వాళ్ళనేదో మార్చేద్దాము, వాళ్ళనేదో ఉద్ధరించేద్దాము, మనం వాళ్ళకి చెప్పేది మంచే కదా అని అనుకున్నా సరే పట్టించుకోరండి చాలామంది. ఇంకా పైకొచ్చి మంచి చేద్దాం అనుకున్నా సరే తిరిగి మనకే ఎసర్లు అవి పెడుతూ ఉంటారు. ఇంకా ఇవంతా కామన్ అయిపోయిందండి. మనకి మాట్లాడే ఓపుకుంది అంటే వెళ్ళి నలుగురితో కలిసి మాట్లాడచ్చు. లేదు ఎందుకులే బాబు ఈ తలకాయ నొప్పులు అనుకుంటే శుభ్రంగా తలుపేసుకుని ఇంట్లో ఉన్నంత ఉత్తమం ఇంకోటి ఉండదండి. ఇక్కడ నేనైతే స్నాక్స్ కోసం పల్లీలు నానబెట్టాను కదండి, వాటిని ఉడకబెట్టేశాను. అలాగే దాంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసానండి. చాట్ మసాలా అన్నీ కూడా చక్కగా వేసి పల్లీలను అయితే మసాలా పల్లీల కింద తయారు చేశాను. కాకపోతే ఇక్కడ కొత్తిమీర మిస్ అయింది, అలాగే నిమ్మకాయ మిస్ అయిందండి. నిమ్మకాయ బదులు మామిడికాయ ముక్కలు అయితే వేశాను కాబట్టి ఇంకా నిమ్మకాయ అయితే వేయనవసరం లేదనమాట. ఇది చాలా మంచి ఫుడ్, అందరికీ తెలిసిందే. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే మనం బయట కొనుక్కుంటే కనీసం ఒక గుప్పుడు పల్లీలు కూడా రావండి. 50 రూపాయలు 60 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి. అదే ఇంట్లో చేసుకుంటే అర కేజీ పల్లీలు తెచ్చుకొని చక్కగా ప్రిపేర్ చేసుకుంటే ఇంటిల్లిపాది తలొక్కప్పుడు కూడా మంచిగా తినచ్చు. పైగా మనం ఇంట్లో ఎప్పటికప్పుడు అన్నీ ఫ్రెష్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని మరీ వాడుకుంటాం కాబట్టి హెల్దీ ఉంటుందండి. బయట ఫుడ్ గురించి ఈ మధ్యకాలం టీవీలో వచ్చే వార్తలు చూస్తుంటే వామ్మో అనిపిస్తూ ఉందన్నమాట. డేట్ అయిపోయినటువంటి సరుకులు వాడుతున్నారని, కెమికల్స్ వాడుతున్నారని, రకరకాల కలర్స్ వాడుతున్నారని, నిల్వ చేసినటువంటి వస్తువులు వాడుతున్నారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదండి. మన జాగ్రత్తలో మనమే ఉండాలండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.